ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం మున్సిపాలిటీలో నీటి సరఫరాకు బ్రేక్ వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే సభకు సంబంధించి ఏర్పాట్లు పక్క జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వచ్చే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ఉందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఓపక్క కనిపిస్తూ ఉంటే, ఈ నేపథ్యంలోనే నీటి సరఫరా ఎందుకు ఆపాల్సి వచ్చింది? కేవలం సభను ఉద్దేశించి అడ్డుకునే ప్రయత్నం భాగంగానే నీటి సరఫరాకు బ్రేక్ పడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఖమ్మం మున్సిపాలిటీ వ్యాప్తంగా నీటి కొరత ఏర్పడినటువంటి పరిస్థితి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఖాళీ బిందులతో మహిళలు ధర్నా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందిస్తారు. నవీన్, చెప్పండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, దీనిపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే రేపు ఖమ్మం వేదికగా జరగబోతున్నటువంటి కాంగ్రెస్ తెలంగాణ జనగర్జన సభ అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా పొంగులేటి వర్గీయులు అయితే ఈ సభను సక్సెస్ చేయడానికి కష్టపడుతున్న నేపథ్యంలో అదేవిధంగా అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలు అయితే మాత్రం దానిని ఎలాగైనా కూడా విఫలం చేయాలని అయితే వారు ప్రయత్నిస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఏదైతే ఆర్టీసీ బస్సులు కావచ్చు, అదేవిధంగా అంటే ముందుగా మాట్లాడుకున్నట్టు ఆర్టీసీ బస్సులు ఏదైతే 1500 బస్సులను వారు మాట్లాడుకున్నట్లు ఏదైతే డబ్బులు ఇవ్వడానికి పోయినప్పుడు ఆర్టీసీ అధికారులు మేము ఇవ్వలేమని చేతులు ఎత్తేసినట్టుగా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా ఆర్టీసీ బస్సులే కాకుండా ఏదైతే ప్రైవేట్ అంటే వాహనాలను కూడా అనేక అంటే వీటన్నిటి నేపథ్యంలో వాటిని కాకుండా ఇప్పుడు ఏదైతే ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క నల్లా కలెక్షన్లు కూడా కట్టేశారని కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుత్రులు మాట్లాడుతూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అంటే ఎవరైతే దీని నీళ్లు కట్టివేయడం వలన రేపు జరగబోయేటటువంటి సభకి మహిళలను రాకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా కూడా వారు తెలిపిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఏదైతే ఈ యొక్క మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కొందరు మహిళలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరందరూ కూడా ఖాళీ బిందెలతోటి మున్సిపాలిటీ కార్యాలయం ముందైతే ధర్నాకు దిగినట్లుగా కూడా మనం చూడొచ్చు. అంటే మొత్తంగా చూస్తే ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ యొక్క ఏదైతే రేపు జరగబోయేటటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి తెలంగాణ జనగర్జన సభనైతే విఫలం చేయడానికి అనేక విధాలుగా కూడా కృషి చేస్తుందని వీరైతే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే అంటే ఈ యొక్క నీటిని ఆపడం వలన ఈ యొక్క మున్సిపాలిటీ పరిధికి చెందినటువంటి మహిళలు కావచ్చు లేదా చిన్నపిల్లలు అంటే ఈ యొక్క మున్సిపాలిటీ పరిధిలో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని వీరైతే చెప్తున్న పరిస్థితి. అంటే ఈ యొక్క అంటే మున్సిపల్ అధికారులను అంటే అడుగుల నేపథ్యంలో ఏదైతే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన ఈ యొక్క నల్లాలను అయితే ఆపుతున్నామని కూడా వీరు చెప్తున్నారు. కానీ ఏదైతే వీరు ఇప్పుడు మాట్లాడుతూ మహిళలు అయితే ఇన్ని రోజులు ఆపని నల్లాలని ఇప్పుడే అంటే రేపు సభ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి రేపు సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఈ పనులు పెట్టుకోవాలనే ఒక ప్రశ్న కూడా సంధిస్తున్నట్టుగా కూడా చూడొచ్చు. అంటే ఇటు పొంగులేటి కావచ్చు, పొంగులేటి వర్గీయులు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ వర్గీయులు వీరందరూ కూడా చెబుతూ ఏదైతే అంటే ఈ నీటిని ఆపడం వలన మహిళలు ఏదైతే ఖమ్మం నగరానికి చెందినటువంటి మహిళలు అయితే రేపు సభకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని వీరు ఏ విధంగా ప్రయత్నించినా కూడా రేపు ఇటు మహిళలు కావచ్చు లేదు అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున సభకు వస్తారని అయితే వారు ధీమా వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా జరుగుతుంది. అదే విధంగా అంటే ఇప్పుడు మనం వీరిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఈ రోజు ఉదయం చూసుకుంటే ఒక పోస్టర్ కలకలం సృష్టించడం కూడా చూడవచ్చు. ఏదైతే ఖబర్దార్ పొంగులేటి అంటూ వెలిసినటువంటి ఈ పోస్టర్ ఆ యొక్క పోస్టర్ లో ఇటు పొంగులేటిని అదేవిధంగా పొంగులేటి అనుసరించినటువంటి మువ్వా విజయ్ బాబుని అంటే మువ్వా విజయ్ బాబు కూడా వార్నింగ్ ఇచ్చినట్లుగా ఉంది. అదేవిధంగా ఏదైతే గత కొద్ది రోజుల క్రితం పువ్వాడ అజయ్ కుమార్ అంటే దాడి చేసినటువంటి చీకే కార్తిక్ అంటే అనుభవించడానికి ఇంకా ఒక మువ్వా విజయ్ బాబు మాత్రమే ఉన్నారని లేఖ అంటే ఆ ఒక పోస్టర్ ద్వారా అయితే వీళ్ళు తెలియజేసినట్టుగా కూడా వచ్చు. అంటే దీనిని బట్టి అంటే ఈ యొక్క లేఖను అంటే వారి అనుచరులను బెదిరిస్తున్నారు అంటే ఈ రోజు ఉదయం పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంటతడి పెట్టినట్టుగా కూడా మనం చూడవచ్చు. అంటే ఈ మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలలో అధికార బీఆర్ఎస్ పార్టీకి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అంటే రాజకీయాలు కొద్ది రోజులు ఉన్నప్పటికీ కూడా వీరి మధ్య అయితే పచ్చగడ్డ అంటే ఇప్పుడే రాజకీయ వేడి మొదలైంది అని కూడా చూడొచ్చు. అంటే ఏదైతే మొత్తంగా మనం చూసుకుంటే ఇటు రేపు జరగబోయేటటువంటి సభని ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని దీనికి ఏఐసీసీ అంటే రాహుల్ గాంధీ కూడా ఈ యొక్క సభకు వస్తున్న నేపథ్యంలో వీరైతే ఒక సుమారు 4 నుంచి 5 లక్షల మందితో ఈ సభను విజయవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా చూడవచ్చు. అంతే విధంగా అధికార బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ సభను ఏ విధంగానైనా ప్రజలు రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నట్లుగా కూడా ఇటు పొంగులేటి వర్గం కాంగ్రెస్ వర్గాలు అయితే చెప్తుంది. ఈ రాజశేఖర్ రాజకీయాలు అనేవి నాయకులు పార్టీల మీద జరగాల్సిందే, కానీ ప్రజల్లో ఇబ్బంది పెట్టేలాగా నీటి సరఫరా సంబంధించి ఇలా నిలువరించడం ఉన్నది ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ముందస్తుగా ఏమైనా మున్సిపాలిటీ అధికారులు ఏమైనా నోటీసులు లాంటివి అంటే 2 రోజులు పని జరుగుతుందని ఏమైనా నోటీసులు ముందస్తుగా ప్రకటన చేసే ప్రయత్నం ఏమైనా చేస్తారా? అలాంటిది ఏమైనా ఇచ్చారా? అంటే ఈ సభ అనేది చాలా ఇంపార్టెంట్గా రాజకీయాల మధ్య జరుగుతున్న నేపథ్యంలో మధ్యలో ప్రజలకు ఇబ్బంది కలిగించేలాగా చేయడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు?
వీరు ఎటువంటి ముందస్తు అంటే ఎవరికి కూడా ముందస్తు సమాచారం లేకుండానే ఈ యొక్క సభకు సంబంధించి అంటే ఈ యొక్క ట్యాపులను అయితే కట్టివేస్తున్నట్టుగా కూడా ఇక్కడ ప్రజలైతే చెబుతున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ నేపథ్యంలో వీరు ఖాళీ బిందెలతో మున్సిపాలిటీ ఆఫీసు ముట్టడికి అయితే వచ్చినట్లుగా కూడా వచ్చారు. ఇప్పుడు ప్రజలు ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో మున్సిపాలిటీ గేట్లు అయితే మూసివేసి వీరందరినీ కూడా లోపలికి పోనీయకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇప్పుడే కొద్దిగా అంటే పోలీసులు అయితే ఇప్పుడు ఈ యొక్క ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. అంటే ఇంకా వీరైతే ఇక్కడి నుంచి ఇంకా అయితే లేవలేదని కూడా చెప్పచ్చు. అదే విధంగా అంటే ఈ యొక్క అంటే ఎటువంటి ముందస్తు చర్య అంటే ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ యొక్క నల్లాలను అయితే నిన్ననే వీరు అనౌన్స్ చేసినట్టుగా కూడా చూంటాయి. ఏ విధంగా అంటే రేపు మధ్యాహ్నం నుంచి ఎల్లుండి సాయంత్రం వరకు కూడా ఈ యొక్క పంపులు పనిచేయమని చెప్పి ఈ నగర కమిషనర్ అయితే చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అంటే వీరు ఏదైతే రాజకీయాల మధ్యలో ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా ప్రజలను ఇబ్బంది పెట్టడం అయితే అది చర్చనీయాంశంగా మారిందని కూడా చూడొచ్చు. అంటే ఈ యొక్క నీటి పరంగా కాదు అంటే ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో సంక్షేమ పథకాలు కూడా ఈ యొక్క సభకు వస్తే కట్ చేస్తామంటూ అక్కడ ఉన్నటువంటి సర్పంచులు కావచ్చు, అదే విధంగా నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే సంక్షేమ పథకాలతో పాటు ఏదైతే నూతనంగా వచ్చినటువంటి దళిత బంధుకు సంబంధించినటువంటి అంటే ట్రాక్టర్లు కావచ్చు, ఈ వెహికల్స్ ఏవైనా ఒకవేళ ఈ యొక్క సభకు వచ్చినట్లయితే ఆ వాహనాలను కూడా క్యాన్సిల్ చేపిస్తామని వీరైతే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే వీటన్నిటిని చూసుకుంటే అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే కింది స్థాయి నాయకుడి నుంచి పై వరకు కూడా అందరూ కూడా దీనిని అంటే నిలువరించి అంటే జనాలను అయితే ఈ యొక్క సభకు రాకుండా అడ్డుకుంటున్నారని ఇటు కాంగ్రెస్ నాయకులు కావచ్చు, అదే విధంగా పొంగులేటి వర్గం అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. రాజు ఇప్పుడు పరిస్థితులు చూసుకుంటే ఒకవేళ సభ సక్సెస్ కాకపోతే పొంగులేటికి ఆ చరిష్మా లేదు అని ఒక జనాల్లోకి ఒక తీసుకెళ్లే ప్రయత్నం అంటే జనాల్లో ఒక నెగిటివిటీ తీసుకెళ్లే ప్రయత్నంలోనే బీఆర్ఎస్ పార్టీ నిలువరించే ప్రయత్నం చేస్తుంది అని ఒక ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రధానంగా ఇక్కడ చూసుకున్నటువంటి పరిస్థితి ఏంటంటే అంటే ముందు నుంచి కూడా ఎన్నికల రగడ అనేది ముందు నుంచి స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి, ఆయన ఏ పార్టీలోకి వెళ్తారు అనేది ఒక సందిగ్ధత వచ్చిన తర్వాత పూర్తిగా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూసుకుంటే ఒక రకమైనటువంటి చరిష్మా పొంగులేటికి సంబంధించి అంటే ఒక అధికార పార్టీ నిలువరించే ప్రయత్నం చేస్తుంది. సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి కొంతమందికి ఇబ్బందికరంగా చేసేటువంటి వ్యాఖ్యలు కూడా జరుగుతున్నాయంటే ఒక రకంగా చూసుకుంటే పొంగులేటి సక్సెస్ అయినట్లుగా మనం భావించాల్సిన అవసరం ఉందంటదండి. ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే ఏదైతే బీఆర్ఎస్ బహిష్కృత నేత అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మొదట అంటే ఆయన బీజేపీలోకి వెళ్ళాలని ఆ తర్వాత జరిగినటువంటి సమీకరణ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలని ఆయన నిశ్చయించుకొని రేపు ఏదైతే జరుగుతుందో అదే విధంగా పీపుల్స్ మార్చ్ లో బట్టి విక్రమార్క అంటే ముగింపు సభగా ఏర్పడుతున్నటువంటి కాంగ్రెస్ తెలంగాణ జనగర్జన సభ ద్వారా ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని ఉన్నారు. అయితే ఈ యొక్క సభకి అయితే అంటే జనాల్ని రాపడానికి వీరు అంటే అధికార బీఆర్ఎస్ పార్టీ శత విధాలుగా ప్రయత్నిస్తుందని కూడా పొంగులేటి వర్గం చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా ఇదంతా కూడా ప్రజల్లోకి అయితే వెళ్ళిపోయినట్టు కూడా జరుగుతుంది. ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించి ప్రతి ఆదివారం కూడా జనాలు అంటే రష్ తక్కువగా ఉంటుందని ఒక నేపథ్యంలో ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించి డిపోల నుంచి 30% పైగా బస్సులు అయితే తగ్గిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఆ రోజు ఆదివారం వరకు అయితే తగ్గించే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అడిగినటువంటి 1500 బస్సులకు గాను 1,90,00,000 రూపాయలు వెచ్చించాలని ముందుకు వస్తే ఆర్టీసీ వారు మాత్రం అధికారులు మాత్రం మీరు చాలా బిజీగా ఉన్నాం, మీరు ఇవ్వలేమనే చేతులు ఎత్తారు. ఈ యొక్క కారణంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలలో అయితే అంటే చర్చించుకుంటున్న విషయం ఏంటంటే అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అధికార పార్టీ భయపడిందనే ఒక ప్రశ్న కూడా తలెత్తుతుందని కూడా చెప్పొచ్చు. అంటే వీటన్నిటిని కూడా చూసుకుంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే సక్సెస్ అయ్యారని చెప్పచ్చు. కానీ ఇంకొక ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే ఒక ఇంత చర్చనీయాంశం అవుతుందని కూడా చెప్పచ్చు రాజు.